మార్కెట్ క్యాప్ వచ్చింది, అది గౌరవం. అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనిల్ మరి సంపాదించాడు, అది గౌరవం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. మీ డబ్బులే నేను అడగడం లేదు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి, మీ మనిషిని మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, హెచ్ఆర్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్నీ కూడా, ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. ఏఐ ఉంది, ఏఐ ద్వారా వాళ్ళ ఆస్తులవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని కౌన్సిల్ చేయించండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని, మన తెలుగు జాతిని తెలివైన జాతిగా మనం తయారు చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, వాళ్ళు సంపాదిస్తారు. నేను ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం, మేము ఒక ఫెసిలిటేటర్గా ఉంటాం. మీరు వాళ్ళకి చేయాల్సింది, మేమిచ్చే డబ్బులన్నీ ఇస్తాం, మేమిచ్చే వస్తువులన్నీ ఇస్తాం, అందరికీ ఇంటి దాకా ఇస్తాం, అందరికీ ఇళ్లు కట్టిస్తాం, అందరికీ గ్యాస్ ఇస్తాం, అన్ని ఇండ్లకు నీళ్లు తీసిపెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, 7 వస్తువులు ఏం కావాలి అన్ని ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీకు కూడా బాధ్యత ఉంది. ఈ గౌరవం సమాజం ఇచ్చింది. నాకు 9 ఎన్నికల్లో ఓట్లేశారు, ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది. తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా. అందుకని ఈ ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఒక హైటెక్ సిటీ కట్టినప్పుడు నేను వారాల తరబడి మేధావులు పిలిపించి చర్చలు చేసిన తర్వాత ఎల్ఎన్టీకి చెప్పి ఒక టవర్ కట్టాను. అది కూడా 14 నెలల్లో కట్టాను. 2 సంవత్సరాలు అడిగితే కాదన్నాను. అందుకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మేమంతా ఆ ఏరియాకు పోతే రాళ్ళు లేకుంటే రెప్పలు, చెట్లు, ముళ్ళ కమలు కనపడ్డాయని. మొన్నే ఎల్ఎన్టీ శ్రీనివాసన్ గారు వచ్చి చెప్పంటున్నాడు. నేను అక్కడికి పోయినప్పుడు చూశాను, మీరు చెప్పింది విన్నాను. నేను అక్కడికి పోతే పాములు కనపడ్డాయి. ఇక్కడికి ఎవరు వస్తారు, అనవసరంగా బిల్డింగ్ కడుతున్నారు, నా ఉద్యోగం పోతుందని నేను భయపడ్డాననే పరిస్థితికి వచ్చారు. అంటే నమ్మకం లేదు. అలాంటి నమ్మకం లేని యొక్క ఆలోచన ఈరోజు హైదరాబాద్ యొక్క దిశ మారిందంటే అది నేను ఆ రోజు ఆలోచించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇక్కడే ఎన్ఆర్ఐలు ఉన్నారు,
వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు.